కొన్ని రోజుల క్రితం ఇక ఆకాశమే హద్దుగా దూసుకుపోయినటువంటి బంగారం ధరలు ఇక రెక్కలతో ముందుకు వెళ్ళాయి. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గొచ్చనే అవకాశాలున్నాయి. అంతేకాదు గత 2-3 రోజుల నుంచి బడ్జెట్ చెప్పిన తర్వాత నుంచి భారీగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ఇక ఇటీవల బడ్జెట్ ఇక తెలిపినటువంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించారు. దీంతో పుత్తడి ధరలపై బడ్జెట్ ఎఫెక్ట్ భారీగా చూపిస్తుంది. బంగారం, వెండి వంటి లోహాలపై దాదాపు కేంద్రం 6% కస్టమ్ డ్యూటీని తగ్గించింది. దీంతో ఇటీవల ఇక 10 గ్రాములకు 7,000 నుంచి 8,000 వరకు ఇక తగ్గింది. అంతేకాదు త్వరలో వచ్చేటువంటి రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఇంకా బంగారానికి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు ఇక 10 గ్రాముల బంగారం ధర 64,000 రూపాయలకు చేరింది. అంటే గ్రాము 6,400 రూపాయలకు ఉంది. ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. అలాగే దీనిపై కేంద్రం కూడా మరొక స్కీమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటగా పెళ్లి అయిన ఇక వివాహం చేసుకోబోయేటువంటి వధూవరులకు 4,000కే ఇక తులం బంగారాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ స్కీమ్‌ను ఇక అమలు పరిచేందుకు కొన్ని రోజులు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇదే గాని జరిగితే ఇక మంచి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు డిజిటల్‌గా ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారో వారికి కూడా తక్కువలోనే ఇక బంగారాన్ని 22 క్యారెట్ల బంగారాన్ని లేదా 24 క్యారెట్ల బంగారాన్ని ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ స్కీమ్ త్వరలోనే ఇక మోడీ ప్రభుత్వం ఇక ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుతం ఆ యొక్క వార్తలపై ఇక ఊపందుకున్నాయి. అంతేకాదు బంగారం ధరలు భారీగా తగ్గడంతో ఇక ప్రజలు అలాగే కొంతమంది ఇక బంగారం ప్రియులు ఇక ఎగబడుతున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ ఎట్టకేలకు బంగారం ధరలు దిగిరావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.